అందరికీ నమస్కారం. నాది మైలార్ దేవరంపల్లి. నేను చిన్న రియల్ ఎస్టేట్ చేస్తూ ఊరిలో కులారీతనం అనేది తీసేసి అందరం ఒకటి ఉండాలని, కలిసి ఉండాలని చెప్పి అందరిని కలుపుకపోయికుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని జీర్ణించుకోలేక నా మీద కక్ష పెట్టుకొని ఒకసారి గుడికి పోతే గుడికాడ కూడా నేను మొక్కినాక మొక్కాలని చెప్పి ఇద్దరికి వాదవాదం కూడా జరిగింది. అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ కాడ కూడా అవన్నీ మనసులో పెట్టుకొని నేను స్కూల్కి వస్తుంటే అటాక్ చేసి మా పిల్లల ముంగట కారు అద్దం బలగొట్టి నన్ను కొట్టడము, మొత్తం చేతి ఫ్రాక్చర్ అయ్యడము, ఇవన్నీ కొట్టడం జరిగినాక నేను వచ్చి వికారాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఇప్పుడు చేతి తిరిగిపోయి నేనున్న బ్రైడ్కి దెబ్బ తాకితే సిఐ గారు ఏమంటుండంటే వాని మీద ఎస్సీ చేస్తా, నీ మీద అటెంప్ట్ మర్డర్ చేస్తాడు. కొట్టిన వ్యక్తి ఆయన మీద చేసేదకుండా నా మీద ఎట్లా చేస్తానని చెప్తాడు. నాకు మాటికి ముందు ఏమంటుండంటే కాంప్రమైజ్గా అని అంటాడు. నేను ఎందుకైతే కాంప్రమైజ్, నా మీద అటెంప్ట్ మర్డర్ ఎట్లా చేస్తాడు? నేను వచ్చి నీకు చెప్తే వాళ్ళ మీద అట్రాసిటీ చేయని చెప్తే నీ మీద అటెంప్ట్ మర్డర్ చేస్తాను బెదిరిస్తున్నాను. కాబట్టి దీని మీద న్యాయం పోరాటం కంపల్సరీ కావాలి. దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటూ ఎస్పీ గారు కూడా జరిగింది. 3 days అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. నేను ఎటువంటి చర్యలు తీసుకుంటలేడు. కాబట్టి మైపాల్ అన్న దృష్టికి తీసుకొచ్చినాం. ఇది ఇప్పటివరకు కాకపోతే ఇంకా దీని మీద చాలా గట్టిగా కమిషనర్ వరకు, ఎస్సీ కమిషనర్ వరకు కూడా పోనీకి రెడీ అవుతున్నాం. కంపల్సరీ మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు మహిపాలు, కేవీపీఎస్సీ జిల్లా ఉపాధ్యక్షులు. వికారాబాదు మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో దళిత యువకుడు రాజు, కొమ్మని రాజు తన పని తను చేసుకుంటూ కొద్దిగా రిలేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ గ్రామంలో కొంతమంది పెత్తందారులు పడిరాక ఆయన ఎదుగుతున్న దాన్ని జీర్ణించుకోలేక ఒక పంచాయతీలో పిలిపించి మధ్యవర్తి పెట్టి ఈయన మాట్లాడుతున్న క్రమంలో ఈయన బూతులు తిట్టి ఈయన మీద మొన్న ఊర్లోకి పిలిపించి కార్లకి దిగకముందే వాళ్ళ భార్య పిల్లల ముందే, గ్రామస్తుల ముందే అంబేద్కర్ విగ్రహం దగ్గర దాడి చేసి కొట్టడం జరిగింది. కార్లకే దిగకన ముందే కారు అద్దాల వల్లగొట్టి ఆయన మీద దాడి చేసి షటర్లో తీసుకుపోయి షటర్లో లోపడేసి కట్టెలతో కొట్టిన పరిస్థితి ఉంది. 10 మంది వరకు దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా 19 తారీఖు వికారాబాద్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి విచారణ చేయకుండా, కేసు బుక్ చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న వికారాబాద్ పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే మన దళిత యువకుడు రాజు మీద దాడి చేసిన వాళ్ళని శ్రీధర్ రెడ్డి వాళ్ళ అనుచరుల మీద తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు 307 కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్, ఇప్పుడే కొత్త ఎస్పీ గారు వచ్చారు, వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పారు. చర్యలు తీసుకొని పోనిచ్చు, అవసరమైతే కానీ ఎస్పీ ఆఫీస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్పీ గారికి మన లోకల్ పోలీసులకు అంబేద్కర్ అలాగే కేపీఎస్ తరఫున హెచ్చరిస్తూ ఉంది. పాట వేయాలా రక్త చరిత్ర